అంటే ఇప్పుడు వై అంటే యూట్యూబ్ ఛానల్ 30 పెడితే అయిపోద్ది అన్నాడు 30 పెట్టిండు డబ్బులు ఇచ్చిండు ఆ వ్యవహారం చేసి అది కూడా ఫెయిల్ అయింది ఇప్పుడు నోటీసులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిండు మీకు కూడా ఇచ్చినట్టుగా ఆయన బామ్మర్ది చేత మీకు నోటీస్ ఇచ్చినట్టు బామ్మర్ది వచ్చింది అన్నారు పాతవేవో వీడియోలు పాత వీడియోస్ అయితే ఫస్ట్ ఈ నోటీస్ చూపించే ముందు మీకు ఒక వీడియో చూపిస్తా మీకు అంటే రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ ఏమన్నాడు ఇంతవరకు మనం అట్లాంటి మాటలు మనం భాష మాట్లాడలేదు వాస్తవంగా సరే మాట్లాడుంటే ఒక అగ్రెసివ్ గా మీరు తప్పులు చేసిన కావచ్చు గెస్ట్ ఒక మాట అన్నాడు అనుకోండి దాని thumbnail కింద పెడతాం ఇప్పుడు దాని ఛానల్ కి మీరు అట్రిబ్యూట్ చేసి నువ్వు మీ ఛానల్ చేసిందంటే ఎట్లా అంతే కదా గెస్ట్ కి ఇచ్చుకోవాలి మీరు ఇప్పుడు నేను ఒకటి వీడియో చూపిస్తున్నాను ఇట్లా క్లియర్ గా మీరు చూడండి దగ్గర చెప్పులు మోసి బతికింది ఎంగిల్ మెతుకులు దీన్ని బతికింది కేసీఆర్ కేటీఆర్ చంద్రబాబు నాయుడు అనటో లేకపోతే చంద్రశేఖరరావు ఎక్కడ ఉన్నాడు కొడుకు ఎక్కడి నుంచి ఆయన పేరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు అంతకుముందే నేను చెప్పిన నువ్వు ఆ తారక రామారావు పేరు మార్చుకోవా నీ ఇష్టం ఉంటే ఒకవేళ రకులరావు పెట్టుకో అని కూడా చెప్పిన కదా గతంలోనే నీ పేరే ఉద్దర పేరు సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా అయిపోయాడు నేనైతే రకులరావు అని ఎప్పుడు నేను ఆఫ్లైన్ లో ఏమైనా డిస్కషన్ లో ఇద్దరు ముగ్గురు మధ్యలో టాపిక్ వచ్చిన మాట్లాడుతుండవచ్చు కానీ ఎప్పుడు మన ఆన్ స్క్రీన్ ఎప్పుడు మాట్లాడలేదు రకులరావు అయితే ఎప్పుడు అనలేదే బాబు మేమైతే అనలే సో మరి ఇప్పుడు రకులరావు అని పేరు నామకరణం ఎట్లా వచ్చింది కేటీఆర్ కి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇప్పుడు మనం అట్లన్నా నోటీస్ పంపినా సరే ఏమైనా అర్థం ఉంది అరే నన్ను ఏదో ఆడోళ్ళ పేరుతోని పిలుస్తున్నారు తప్పు కదా అంటే సరే అన్నా అనుకోవచ్చు అవును పిలవనే పిలవకపోతే నోటీస్ ఇంకొకటి కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ పాత్ర ఉందా రకుల్ ప్రీత్ పాత్ర ఉందా ఇంకొకరి పాత్ర ఉందా నేను ఎవరి మీద ఆరోపణ చేస్తలేను అది విచారణ తేలాల్సింది నేను విచారణ అధికారిని కాదు వారు కేటీఆర్ అత్యంత సన్నిహితుల సహచరుల అని కూడా నేను ఆరోపణ చేస్తలేను ఎవరైతే ఇందులో పాత్రదారులు ఉండో సూత్రధారులు ఉండో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా అంతే నేను రకుల్ ప్రీత్ సినిమాలలో యాక్ట్రెస్ గారు ఒక ప్రముఖ నటి ఇతరులకు వచ్చిన ఇబ్బంది ఏంది ఇవాళ నోటీసులు ఇచ్చిండ్రు మంత్రి ఆమె నటి మీరెందుకు అట్లా అన్ని కనెక్షన్స్ అటు ఇటు పెడుతురు ఓకే ఇదొకటి ఇంకొక లాస్ట్ వీడియో చూపించిన తర్వాత ఇక మనం మిగతా విషయం వేస్తే పరువు నష్టం దావా పరువే లేనోడు పరువు నష్టం దావైతే కోర్టులకు తెలియదా పరువు నోడేస్తే పరువు నష్టం దావా పరువే లేనోడు పరువు నష్టం దావైతే కోర్టులకు తెలియదా ఈయన పరువెంత అని ఇది ఏమన్నా చిత్తశుద్ధి ఉందా మొదట్లో ఫామ్ హౌస్ మీద చర్చ జరిగింది ఇవాళ ఆ కాగితం తీసుకురాలే నాది కాదు అన్నాడు నా మీద కేసు కట్టి జైలుకు పంపించినాక నా బెయిల్ వచ్చినప్పుడు పోలీసులే విచారణ చేసి ఐఓ కోర్టులో అఫిడవిట్ వేసాడు ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కొడుకు తారక రామారావు ఇక్కడ నివసిస్తాడు రేవంత్ రెడ్డి గారు ఇతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తుడు అందుకే రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వద్దని విచారణ అధికారి కోర్టుకి ఇచ్చాడు ముందు అసలు లేనే లేదన్నాడు సరే ఎంతగా చాలా పెద్ద లెంత్ వీడియో ఉంటుంది అవసరం లేదు ఇప్పుడు సరే రేవంత్ రెడ్డి గారు అన్నట్టే మరి కేటీఆర్ ని మనం రకులరావు అందామా రకులరావు పెట్టి పిలుద్దామా సో మన అందరం మరి అట్లా పిలుద్దామంటే రోజు మరి అదే పని చేద్దాం కేటీఆర్ సమాధానం చెప్పాలి మరి మేము పెట్టిన పేరు కాదు కదా రకులరావు అయితే రకులరావు ఎవరు పెట్టిరు క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు గతంలో పిసిసి అధ్యక్షుడిగా 2 సంవత్సరాల క్రితమే పెట్టిండు ప్లస్ తమ్ముడు గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా ప్లస్ ఇంకొక విషయం కూడా ఇప్పుడు పరువులు రేవంత్ రెడ్డి మనకు సీఎం కాబట్టి ఆయన మాటల్ని మనం రిఫరెన్స్ తీసుకొని మనం మాట్లాడదాం క్లియర్ గా ఒకటేసారి మనం చూసుకున్నట్లయితే ఇగో ఇది ఒక్కసారి క్లియర్ గా చూస్తే జస్ట్ రేవంత్ రెడ్డి ఆన్ రకుల్ రావు అని మనం కనుక సెర్చ్ చేస్తే ఈ తమ్ముళ్ళు చూడండి ఇది ఇప్పుడు కాదు 2 సంవత్సరాల క్రితం తమ్ముళ్ళు ఇవన్నీ ఇగో మళ్ళీ రకుల్ ప్రస్తావన తెచ్చిన రేవంత్ రెడ్డి సమంత కేటీఆర్ పేరు రేవంత్ ఇలా మాట్లాడారేంటి మాటకు మాట రేవంత్ రెడ్డి వర్సెస్ సమంత సారీ రకుల్ ప్రీత్ సింగ్ ఇట్లా ఇగో ఇదేమైనా రకుల్ ప్రీత్ సింగ్ నిమానా ఈ తమ్ముళ్ళు ఏంది మరి పవర్ లో ఉన్నప్పుడు పరువు గుర్తురాలే ఎట్ ది సేమ్ టైం అప్పుడు అంటే పవర్ లో ఉన్నప్పుడు ఇలా పరువు లేదు వాస్తవం అంతే పరువు మొత్తం పవర్ అంతా పోయిన తర్వాత అప్పుడు పరువు గుర్తుకొచ్చింది ఇలా మరి అప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు నువ్వు ఇట్లాంటి థమ్స్ ప్లస్ ఆ ఛానల్ అయితే ఏబిఎన్ కానీ ఛానల్ అప్పుడు ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు అప్పుడు పరువు లేదన్నట్ట అంటే యూట్యూబ్ ఛానల్ అంటే అంత చులకన అవుతున్నాయి వీళ్ళకి ఈరోజు ఆయన ఒప్పుకున్నాడు ఈ అధికారం మార్పులో కారణం యూట్యూబ్ ఛానల్ 14 ఛానల్ పెడితే అధికారం మా దగ్గర వచ్చి ఉండే అని అన్నాడు ఇంకేముంది అయిపోయింది
సో నేను అదే అంటున్నాను, ఇప్పుడు విషయం ఏంటంటే ప్రజాదరణ పొందుతున్నాయి మన ఛానల్. ఎందుకంటే ప్రజలకు ఎలాంటి అంటే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఇబ్బందులకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అని ప్రస్తావన తీసుకొస్తాం, వాటిని మాట్లాడతాం, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తాం, అన్ని రకాల దానికి సంబంధించిన దాని దృష్టికి వాళ్ళ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేస్తాం. చేయడం వల్ల అక్కడ చాలా సమస్యలు, మీరు కానీ నేను కానీ ఇంకా మల్లన్న కానీ చాలా ఛానల్ ఉన్నాయి, మనం చేసినటువంటి స్టోరీల వల్ల చాలా రకాల సమస్యలు సాల్వ్ అయినాయి. ఈరోజు జియో 46 అంశం తెరపైకి వస్తుంది. అది ఎందుకు చర్చ జరుగుతుంది అంటే మనలాంటి వాళ్ళు రిపోర్టింగ్ చేస్తున్నాం, వాళ్ళకి సంబంధించి బాధితులతో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, ఇట్లా అనేకమైన సమస్యలు మనం ప్రస్తావన తీసుకొస్తున్నాం. టీఎస్పీఎస్సీ స్కామ్ తీసుకున్నట్లయితే మనం చేసిన స్టోరీ ఎవరు చేయలేదు, ప్రధాన మీడియా కూడా చేయలేదు వాస్తవంగా. సో అనేకమైనటువంటి స్టోరీస్ చేయడం వల్ల ప్రజలకు ఎవరైతే బాధితున్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కాబట్టి మనం చేసిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం ప్రొఫెషనల్గా మాట్లాడితే ఇప్పుడు ఈయన దేని మీద రెస్పాండ్ కావాలి? ఇప్పుడు ఈయన మినిస్టర్గా ఉన్నప్పుడు వచ్చిన ఆరోపణల మీద ఈయన రెస్పాండ్ కాడు. అవును, మరి ఇప్పుడు ఈయనకు నోటీసులు ఇవ్వద్దు, ఎవరు ఇవ్వాలి మరి ఈయనకు నోటీసు? రేవంత్ రెడ్డి ఇవ్వాలి. కార్ రేసింగ్ 53 కోట్లు లెక్కేది, 7,000 కోట్ల ఔటర్ రింగ్ రోడ్ లెక్కేది. అవును, వీటికి ఎవరు సమాధానం చెప్పాలి? ఫోన్ ట్యాపింగ్ లెక్కేది, అవును, జన్వాడ ఫామ్ హౌస్ లెక్కేది. అవును, మరి వీటన్నింటికి ఆయన ఇదేంటి వైట్ ఛాలెంజ్, ఈ డ్రగ్స్ కథ వ్యవహారం దీని లెక్కేది. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అడ్రస్ చేయాలి కదా, జనాన్ని చేయాలి కదా, విలేకరులను ఎదుర్కోవాలి. క్వశ్చన్ విషయం ఏంటంటే వీళ్ళకు ప్రజల మీద ప్రేమ లేదండి. ప్రజలంటే వీళ్ళకు ఒక పురుగులతో సమానం, ప్రజలు ఒక గొర్రెలు అంటే అనుకుంటారు. నిజంగా ప్రజల మీద అభిమానంగానే ప్రజల మీద ఒక రెస్పెక్ట్ గౌరవం ఉంటే కేసీఆర్ తను ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాలి. ఎక్కడైనా కానీ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో సీఎం ఓడిపోయినా కానీ లేకపోతే ప్రతిపక్షాలు ఓడిపోయినా కానీ కనీసం కట్టసిగా ప్రెస్ మీట్ పెట్టి మేము ఓడిపోవడానికి సరే మాకు చాలా రీజన్స్ ఉన్నాయి, మేము కొన్ని లోపాలు ఏవైతే ఉన్నట్టున్నాయి వాటి సరి చేసుకుని మళ్ళీ కృతజ్ఞత చెప్పాలి కదా. చెప్పాలి. 9.5 years 39 సీట్స్ నువ్వు 10 సంవత్సరాలు పాలించగా నీకు 39 సీట్లు ఇచ్చినప్పుడు నువ్వు ప్రజలకు ఎంత గౌరవం ఉండాలి? ఈరోజు ఏం చెప్తాను, ప్రజల తీర్పును ఈ కేటీఆర్ రోజు వాడికి పిచ్చిలేసినట్టు రోజు ఏం చేస్తున్నాడు, ప్రజల తీర్పును అవమానిస్తా ఉన్నాడు. మేము అదే వద్దంటున్నాం, ప్రజలను గౌరవించి నేర్చుకో, ప్రజలకి బాధ్యతగా వాళ్ళకు బాధ్యత రహితంగా వాళ్ళతో ఉండు, బాధ్యతగా ఉండు వాళ్ళ పక్షాన, అప్పుడే నిన్ను నమ్ముతారు. ఇంకా నిన్ను నమ్ముతలేరు ప్రజలు. ఎప్పుడు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం కానీ అన్ని రకాల స్కామ్స్ వస్తూ ఉంటాయి. ప్రజలు ఎప్పుడు కూడా మీరు చేసింది తప్పుగా, మీరు చేసింది నిజమే తప్పు అని ఈ రోజు ప్రజలు కూడా అనట్లేదు. ప్రజలు ఎప్పుడు కూడా మీ వైపు లేరు, ఉండరు కూడా. సో బాధ్యతగా ఉన్నప్పుడు మీ వైపు ఉంటారు. ఇప్పుడు మనకెందుకు ఆదరణ, మన ప్రజలు మనకెందుకు మన వైపు ఎందుకు ఉన్నారు? మనము మనకు ఒక రకమైన పేరు పెట్టారు ప్రజలు, ఒక ప్రశ్నించే గొంతుకలని కావచ్చు, లేకపోతే ప్రజల పక్షాన్ని పనిచేస్తున్న ఒక పేరు పెట్టారు. దాని ప్రకారం సో మనం నడుస్తూ ఉన్నాం. సరే ఇబ్బందులు అవుతున్నాయి, సో మన అనేక రకాల ఇబ్బందులు, కేసులు అవుతున్నాయి, ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి, ప్లస్ అనేక రకాల వ్యక్తిగతమైనటువంటి టైం ఎక్కువ కేటాయిస్తున్నాం, మన కుటుంబానికి కేటాయిస్తున్నాం ప్రతి దశలోనూ. ఎందుకంటే ప్రజల పక్షంలో కాబట్టి మనకు ఆదరణ